ఇది కాళేశ్వరం అనేది కట్టింది కేసీఆర్ సొంత డబ్బులతో కాదు. ముందుగా అది గమనించాలి. మనమంతా ప్రజల సొత్తుతో కట్టింది. ప్రజలు, ప్రభుత్వము, ప్రజాపతిలు, ఇది మూడంచెల వ్యవస్థ. ప్రజల సొత్తుతో ప్రజాప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆ ప్రజాప్రభుత్వం తప్పులు చేస్తే ప్రతిపక్ష రూపకంగా ఎత్తి చూపడం మా ధర్మం. గత గడిచిన 10 సంవత్సరాలలో మరి ఇది తుమ్మిడి హడ్డి దగ్గర ప్రాణత్య చేయవల్ల 400 కోట్లతో అయిపోయే 2 లిఫ్ట్ ఇరిగేషన్స్ తో అయిపోయేటువంటి సమస్య. ఇది ఒక బ్యారేజ్. దాన్ని తల నుంచి తీసుకొచ్చి పాదాల దగ్గర మరి ఇక మేడిగడ్డ దగ్గర తీసుకొచ్చి 3 లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టి 1,02,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే మేము ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము ఆ రోజు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఆ బ్యారేజ్ అనేది కుంగింది, కూలిపోయిందంటారా, కుంగిందంటారా అనేది ప్రజలు గమనిస్తున్నారు, నాయకులంతా తెలుసు. ఆ రోజు కూలినప్పుడు, కుంగినప్పుడు ఆయన ప్రభుత్వం అప్పటికి ఉండే దాని మీద ఒక విచారణ కమిటీ వేసుకుంటే బాగుంటుండే. దానికి మరి ప్రజాధనము దుర్వినియోగం అయినప్పుడు, ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు, ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఈ ప్రభుత్వం అనేది విచారణ జరపాల్సిన అవసరం ఉందా లేదా? జరపాలి కదా. మరి ఈ విధంగా కాళేశ్వరం కానీ, అదేవిధంగా విద్యుత్ కొనుగోలు విషయం కానీ, ఈ రేస్ విషయంలో కానీ ప్రజల ధనం దుర్వినియోగం అయినప్పుడు మా ప్రజల చేత ఎన్నుకోబడిన మా ప్రభుత్వం అనేది విచారణ ఏర్పాటు చేయడం అనేది సహజంగా ఉంటది. అది మరి ఇది కూలిపోయే దగ్గర కట్టాల్సిన అవసరం ఏముంది? మా అభిప్రాయం ఏంటంటే ఇది ధన లిఫ్ట్ ఇరిగేషన్ గా మేము భావించాల్సి వస్తుంది తప్ప వాళ్ళ స్వార్థం కోసం ఎక్కడ 400 కోట్ల రూపాయలు, ఎక్కడ 1,02,000 కోట్ల రూపాయలు, అక్కడ 2 లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉంటే ఇక్కడ 3 లిఫ్ట్ ఇరిగేషన్స్ తీసుకొచ్చి మరి ఈ రోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్టుగా కాదా ఇది? మరి కూలిపోయిన దాన్ని మరి విచారణ జరిపితే కూడా విచారణ జరపకూడదా? ప్రజలకు నిజాలు అనేది తేల్చాలి కదా. ప్రజలకు మరి 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ గారు ప్రజలకు తెలియజేయాలి కదా. ఈ రోజు విచారణ కమిషన్ అనేది సిపి ఘోష్ గారి ఆధ్వర్యంలో ఆయన అనేక రకాలుగా ఈ రోజు మరి తమిళనాడు జరిగినటువంటి శశికళ విషయం కానీ, బాబ్రీ మసీద్ విషయం కానీ అనేక కేసుల విషయాలు విచారణ జరిపినటువంటి ఒక గొప్ప మరి ఆయన వ్యక్తి. ఆయన పిలిచినప్పుడు వెళ్ళాలి, మరి చెప్పాలి. మరి ఆయన తెలియజేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన జరిగినటువంటి అవినీతి ఏందనేది తేటతెల్లం కావాలి కదండి. ప్రజలకు తెలియజేయాలి కదా. మేము అదే అడుగుతున్నాం. ఇది ధనం కోసం మనీ లిఫ్ట్ ఇరిగేషన్ కిందకి దీనికి వాడుకున్నట్టుగా మేము అభియోగం చేస్తున్నాం. ఇప్పుడు దానికి మీరు అన్నారు కదా మొన్నటి వరకు కేసీఆర్ ఎందుకు రావట్లేరు, ఎందుకు రారు, తప్పులేనప్పుడు రావాల్సింది కదా, విచారణకు హాజరవ్వచ్చు కదా అని కమెంట్లు చేస్తారు. ఇప్పుడు కేసీఆర్ నిజంగానే హాజరవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. సో ఏం చెప్తారు దీనికి? విచారణకు వస్తున్నారు కదా. అదే కదండి మేము అదే అడుగుతున్నామండి. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలించారు, అటు అసెంబ్లీకి రారు, మరి ఇటువంటి విచారణకు రారు. ఇంతకుముందు విద్యుత్ కొనుగోలు విషయంలో కూడా ఒక కమిషన్ వేసినప్పుడు దాన్ని కూడా కోర్టుకెళ్లి సుప్రీం కోర్టుకి వెళ్లాల్సిన అవసరం వచ్చింది. మరి ఎందుకు వెళ్లారండి? తప్పు చేయనప్పుడు ఎందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది? మీరు మాట్లాడుతున్నప్పుడు దయచేసి మీరు డోంట్ డిస్టర్బ్. మీరు మాట్లాడినప్పుడు మేము మాట్లాడలేదు. మీరు మాట్లాడండి. మీకు అవకాశం ఇస్తే మీరు మాట్లాడండి. మరి ఆ రోజు కొనుగోళ్ల విషయంలో సుప్రీం కోర్టుకి ఎందుకు వెళ్లాడండి? విద్యుత్ కొనుగోళ్ల విషయంలో. కాబట్టి ఈ రోజు మేము అదే అడుగుతున్నాం. ప్రజలకు మీరు సమాధానం చెప్పండి. వచ్చి రాండి. మీరు అసెంబ్లీకే రారు, జీతం తీసుకుంటున్నారు, ఈ రోజు ప్రతిపక్ష హోదా అనుభవిస్తున్నారు. ప్రజల కోసం మీరు ప్రతిపక్ష హోదా ఇచ్చిర్రు మీరు దాన్ని సద్వినియోగం చేసుకోండి. జీతం తీసుకుంటారు, అక్కడ హాజరు గారు, ఇక్కడ హాజరు గారు అంటారు. ఏదైనా కమిషన్ పెట్టి మీరు కట్టినటువంటి బ్యారేజీ మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడే కూలిపోయినప్పుడు దాన్ని విచారణ కమిటీ వేయొచ్చు కదా. దానికి సిబిఐకో దేనికో ఇవ్వచ్చు కదా. దాన్ని మరి పోలీస్ కేసు ఎందుకు పెట్టలేదు? దాన్ని ఎక్కడ చేయాలి కదా. ఎలక్షన్ లో నోటిఫికేషన్ వచ్చింది, ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎందుకు చెప్తారండి? మీకు అవగాహన ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు ఎవరి పరిధిలో ఉంటది వ్యవస్థ? మీకు అవగాహన లేదు. అప్పటికి షెడ్యూల్ అవగాహన లేదండి. మీరు అవగాహన లేకుండా అనంత బాబు ఆ రోజు చూడండి. మరి షెడ్యూల్ ఎప్పుడు వెళ్ళింది? అరే షెడ్యూల్ వచ్చిందండి, అప్పటికి కోడ్ రాలేదు, షెడ్యూల్ వచ్చింది.
షెడ్యూల్ వస్తేనే కోడ్ వస్తుందండి. మీకున్న అరే, అవగాహన కోడ్కు నేనేం షెడ్యూల్కు చెప్తాను తేడా చెప్పండి. ఉంటదండి. జితేందర్ గారు, కోడ్. మీరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఉండి షెడ్యూల్ వచ్చింది కోడ్ రాలేదంటే ఏం చెప్తాను చెప్పండి. షెడ్యూల్ వచ్చిన రోజు నుంచే కోడ్ అమల్లోకి వస్తుంది. లేదు, ఎవరైతే లేదు. మీరు ఇంత సీనియర్ గా ఇంత అవగాహన ఉన్నటువంటి అరే, వాళ్ళు మాట్లాడితే ఎట్లా చెప్పండి. మీరు వినండి, మీరు మాట్లాడండి, మీరే మాట్లాడండి. మరి మీరే మాట్లాడండి, చెప్పండి. నేను మాట్లాడిన తర్వాత మీరు నా Yes, దాన్ని ఒక్క మీరు నిమిషం question అండి. Yes, answer చేయండి, బాగుంటది. పల్లె రవి గారు ఒక్క నిమిషం అండి. జితేందర్ గారు మీ పాయింట్ చెప్పండి. మీరు తప్పుడు సమాచారం చెప్పకండి, వాస్తవం తప్పుడు- చెప్పండి అని చెప్తున్నా. అది చెప్పండి, మీ- మాట్లాడండి, నాకు అభ్యంతరం లేదు. మీరు ఎందుకు అభ్యంతరం పరుస్తున్నారు? మీరు ఎందుకు అభ్యంతరం- తప్పుడు సమాచారం చెప్పకండి. అరే, రవి గారు మీ టైం వచ్చినప్పుడు దాన్ని మీరు వ్యతిరేకించండి ప్లీజ్. అభ్యంతరం జితేందర్ గారు, వ్యక్తపరుస్తున్నారు. మీ సమయం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. ఎందుకంత ఇబ్బంది జితేందర్ గారు మీ పడుతున్నారు? పాయింట్ చెప్పండి. లేదండి, ఇప్పుడు ఈ జరిగినటువంటి 10 సంవత్సరాలలో ఆర్థిక విధ్వంసం మీద మనకు చర్చ జరగాల్సిందే. ఏ డబ్బు అనేది ప్రజల సొత్తు. ఈ రోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. రైట్. మా బాధ్యత ఏంది? మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని, మా మంత్రివర్గం గాని, మా ప్రభుత్వం గాని జరిగినటువంటి లోపాలను అనేది చూడాలి. ప్రజలు అడుగుతారు కదా, ఇప్పుడు కూలిపోయే దగ్గర ప్రాజెక్టు కడితే కూలిపోయిందనే దాని విషయంలో ప్రజలకు సమాధానం అయితే చెప్పాలి కదా. సరే మీరే చెప్పండి. దాని కూలిపోయే చర్చే దగ్గర కదా. ప్రాజెక్ట్ కట్టారు. ఆ ప్రాజెక్ట్ వల్ల ఉపయోగం ఉందా లేదా? 3 లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్నారు, దాని వల్ల ఉపయోగం ఉందా లేదా తెలంగాణ రాష్ట్రానికి? మీ మాటల్లో చెప్పండి. తల దగ్గర కట్టుకోవాల్సింది కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి లిఫ్ట్ చేసేట్లండి. ఇక్కడనేమో ఇప్పుడు ప్రాణహిత్య చేవల కట్టాల్సిన ఏరియాలో 400 కోట్ల రూపాయలు అయిపోయేదానికి 1,02,000 కోట్లు ఖర్చు పెట్టారు కదండి. ఎందుకంత డబ్బు అవసరము? అక్కడ వాటర్ ఎన్ని టీఎంసీలు వస్తుంది, ఇక్కడ ఎన్ని టీఎంసీ లిఫ్ట్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇదంతా ఒక సరే, పెద్ద ఓకే. వ్యవస్థ. సమయం సరిపోదు మనం దాని గురించి చర్చిస్తే. Clarity తీసుకుందాం దాని కాబట్టి గురించి. ఓకే, అక్కడ ఓకే. 400 కోట్ల రూపాయలు అయ్యేదాన్ని ఈ రోజు 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని ధనాన్ని లిఫ్ట్ చేయడం కోసమే చేసిరన్నట్టు మా ఓకే. అభియోగం అది. రైట్ దాన్ని రైట్ తేల్చండి. ఓకే అండి. PC ఘోష్ గారు మళ్ళీ వచ్చారు వస్తానండి కదా, జితేందర్ గారు మీ ఇప్పుడు దగ్గరికి. దాన్ని తేల్చమనండి. రవికుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ రవికుమార్ గారు ఏం చెప్తారు? జితేందర్ గారు మాటల్ని ఏకీభవిస్తారా? 400 కోట్లతో అయిపోయే ప్రాజెక్ట్ ని